మొత్తం చేతికి వచ్చిన పంట అంతా వరి ఈనింది వంగింది అంతే ఎండిపోతుంది, అంతే పరిస్థితి. గవర్నమెంట్ దీని నష్టము అక్కడ 2 ఎకరాల పంట ఎండిపోయింది, ఇక్కడ 1.5 ఎకరం ఎండిపోయింది ఆల్రెడీ. ఇప్పటికీ 3 ఎకరాల పంట ఇప్పటికే ఎండిపోయింది. కనీసం కాలం మన మీద పగబట్టినా కానీ కాంట్రాక్టర్ అన్న కాంట్రాక్టర్ కూడా పగబట్టినట్టే కదా. కాలం పగబట్టి కాలం లేకుండా అయిపోయింది, కాంట్రాక్టర్ పగబట్టి కాలువ తీయలేకపోతుండు. దానికి కారణం ఏంది? గవర్నమెంట్ పట్టించుకోవాలా, ఎమ్మెల్యే పట్టించుకొని మా కాలువను పాత్రలో దొడ్లకాడ కాలువ అంది చెల్లపూరు మల్లెపల్లి కాలువ ఓకే చేసి కాలువ ఇస్తారన్న. కనీసం నేను ఎండిపోయిన నా పరిస్థితి ఆగమైపోయినా పర్వాలేదు, కానీ వేరే వితౌట్ క్యాండిడేట్ అన్నా ఓకే కావాలని కోరుకుంటున్నా. వేరే క్యాండిడేట్ అన్నా లేకపోతే ఇలాగే ఉంటే ఈ ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని నష్టపరం చెల్లించాల్సి వస్తుంది. మాలాంటి వ్యక్తులు మా ఒక్క మల్లేపల్లి విలేజ్లో ఒక 50 కుటుంబాలు ఉంటాయి. చెల్లాపూరు, కమ్మర్పల్లి, దుబ్బాక, చిన్న చీకోడు, పెద్ద చీకోడు, పోతారం, ఆరపల్లి, గంభీర్పూర్ ఇలాంటి రైతులు ఒక విలేజ్కి ఒక 100 మంది రైతులు, నాలాంటి రైతులు ఇలా ఎండిపోయిన వాళ్ళు ఈ రోజులలో ఇలాంటి ఈ కాలువ ఓకే కాకపోతే ఇంకా 2-3 రోజుల్లో ఓకే కాకపోతే ఆత్మహత్యలు చేసుకోవడమే కారణం అయిపోతుంది. ఈ వర్షాలన్నీ ఎండిపోతున్నాయి. ఈ చేనులో చూసే వరకల్లా పెట్టుబడి లాగబడ్డాయి, ఇవన్నీ చూసే వరకల్లా ఏం లేదు, ఉరి పెట్టుకొని సావాలి కానీ ఏం లేదు లాభం. దక్షిణమే క్షేమంగా దయచేసి చెప్పిన కాలువ అయితే అప్పుడు కొంతమంది చచ్చిపోయినా, కొంతమంది వేయగానే కొంతమంది అన్నా బతకగలుగుతారు, కొంత పారుతాయి. నీళ్ళు లేవు మొత్తానికి, నీళ్ళు ఆడపడ నీళ్ళు బోర్రా ఆగిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి, ఏం లేవు. అంతేనా? అది పూర్తిగా మట్టి కాలువల మట్టి పూర్తిగా ఇంకా పూర్తిగా మట్టి 10 గజాలే 5 గజాల కాలువ. అలా అని చెప్పు పెట్టు, ఇటుకెళ్ళి అటు. నీళ్ళక రైతులకు ఇబ్బంది పడతలేరా? ఏడిస్తా ఇవి మొత్తము మీదకి అయిపోయినట్టు ఇవన్నీ. ఏమన్నది మొత్తం ఎండిపోయింది ఆల్రెడీ, ఏం లేదు.